నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారి దివ్య దర్శనం. తిరుపతిలో స్వామివారికి ఊంజల్ సేవ నీరాజనం. ధ్వజారోహణంతో తిరునిలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. హైదరాబాదులో వాహన సేవలలో శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ వైభవం. జూన్ 6వ తేదీ నుండి అప్పలాయగుంట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం. అభిషేక సేవలో శ్రీ ఆండాల్ తల్లి అభయ ప్రదానం. దేవుని కడపలో ఘనంగా అమ్మవారి తిరునక్షత్రోత్సవం. జూన్ 6వ తేదీ నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. అప్పలాయగుంట క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ, రాత్రి హంసవాహన సేవలు నేత్రపర్వంగా జరిగాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 2వ రోజైన మంగళవారం సాయంత్రం స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ కన్నుల పండుగ జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారికి మంగళవారం రాత్రి హంసవాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో వీణాపాని అలంకరణలో హంసవాహనంపై ఆశీర్వదనం చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతలు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మేళ తాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ గోవిందరాజస్వామివారికి హంసవాహనం వేడుకగా జరిగింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు. కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. మంగళవారం ఉదయం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగమోక్తంగా జరిగిన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తొలి రోజు శేషవాహనం, హనుమంత వాహన సేవలు నయనానందకరంగా జరిగాయి. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్యనామంతో పులకించింది. భాగ్యనగరం, హిమాయత్ నగర్లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, ధ్వజస్తంభ మండపాన్ని సుందరమైన వర్ణమయ పుష్పాలతో, మామిడి, అరటి తోరణాలతో దేదీప్యమానంగా అలంకరించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ వైభవాన్ని, ఆలయ ప్రాంగణంలోని అలంకరణలను కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం తిరుచిపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపటం సంయుక్తంగా ఊరేగించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆగమ పండితుల నేతృత్వంలో ఋత్విక్కులు ఆగమోక్తంగా యాగశాల వైదిక కార్యక్రమాలను, హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మ మొదలు సురలు, మునివరులు, నరవరులు, బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు, బ్రహ్మ మొదలు సురలు, మునివరులు, నరవరులు, బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు కనులారా చూచి తరిల్చే కళానందనం, కనులారా చూచి తరిల్చే కళానందనం, బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం, శ్రీ బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం, ధ్వజారోహణం. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన మంగళవారం ఉదయం తిరునిలయం శ్రీ వెంకటేశ్వరునికి శేషవాహన సేవ ఘనంగా జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకార శోభితులను చేసిన స్వామివారిని శేషవాహనంపై కొలువుతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి శేషవాహన సేవ విశేషంగా సాగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు శేషవాహనంపై స్వామివారిని సేవించి నీరాజనాలు సమర్పించారు. ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి, ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి, జలరాశులను అవలీలగా తలదాల్చి వనరాజు తండ్రికి వరవాహనమైన ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన మంగళవారం సాయంత్రం స్వామివారికి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత దివ్యాలంకరణలో
రామభక్తుడు హనుమంత వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి హనుమంత వాహన సేవ కనుల పండుగ సాగింది. ఓ పవనాత్మజ ఘనుడా తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రంలో మంగళవారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జాజి, జాపత్రి, కిచిలిగడ్డ, నాముకోపు, పచ్చకర్పూరం, జవ్వాది, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో అర్చకులు, అధికారులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ అర్చకులు టి సూర్యకుమార్ ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారికి ప్రతి సంవత్సరం శ్రవణ నక్షత్రం జ్యేష్ఠమాసం నుండి 9 రోజుల ముందుగా స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవం జరుగుతున్నటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం శ్రీవారి కోయిల ఆళ్వార్ తిరుమంజనం అనగా మంగళకర ద్రవ్యాలన్నింటినీ కూడా ఒక లేపనంలాగా తయారు చేసి ఈ గర్భాలయం అంతా కూడా గర్భాలయం, అంతరాలయం, యాగశాల, పోటు అట్లా ఉపాలయాలైనటువంటి పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళమ్మవారు, ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ కూడా శుద్ధి చేసి ఈ పరిమళ ద్రవ్యాన్ని గర్భాలయ గోడలందరికీ పూయటం జరుగుతుంది. దీన్ని కోయిల ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పూర్తయింది. 7వ తారీఖు ఉదయం శనివారం రోజున ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలానే 10వ తారీఖు సాయంత్రం 4:30 నుండి ఆర్జిత కళ్యాణ మహోత్సవం, 11వ తారీఖు సాయంత్రం 8 గంటల దగ్గర నుంచి గరుడ సేవ, అలానే 15వ తారీఖు శ్రీవారి చక్ర స్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. కావున వాహన సేవలో ఒక్కొక్క వాహనం రోజున శ్రీవారిని సేవించినట్లయితే ఒక్కొక్క ఫలితాన్ని పరమాత్మ ఇస్తూ ఉంటారు. కావున ఈ యొక్క బ్రహ్మోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామిని సేవించుకొని భక్తాదులంతా కూడా తరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భగవద్భక్తి సింధువులైన 12 మంది ఆళ్వార్లలో నమ్మాళ్వార్ ప్రసిద్ధులు. వీరికి పరాంకుశులు, వకులాభరణుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి ప్రాంతంలో ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో నమ్మాళ్వార్ తమిళ వైఖాసి నెల విశాఖ నక్షత్రంలో అవతరించారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల సారాంశాలను తెలియజేసే విధంగా 4 ప్రబంధాలను రచించారు. ప్రతి ఏటా నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉత్తరమాడ వీధిలోని పూర్వపు మ్యూజియంలు కొలువైన నమ్మాళ్వార్ సన్నిధిలో మంగళవారం సాయంత్రం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. అనంతరం నమ్మాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించి శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకాంగి, ఆచార్య పురుషులు, అధ్యాపకులు పాల్గొన్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు మంగళవారం 54 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి మంగళవారం తిరుమలలోని అదనపు ఈవో బంగళాలో దాత కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన విద్యా రవిచంద్రన్ విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు వద్ద నుండి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్య దర్శన టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు మార్చాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. జూన్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి టోకెన్ల జారీ ప్రక్రియ
టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది. తమ ఆధార్ కార్డు చూపించి దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలోని 1200 మెట్టు వద్ద స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. మాస పూజలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాల అమ్మవారి సన్నిధిలో అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ ఆండాల అమ్మవారి ఉత్సవమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో మంగళకరంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతోంది. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యాలను సంతరించుకున్న ఈ ఆలయంలో జూన్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవ విశేషాలను మనము తెలుసుకుందాం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పంట పొలాలలో ప్రకృతి రమణీయంగా నెలవైన క్షేత్రం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. నిత్యం భక్తుల రద్దీతో దర్శనమిచ్చే ఈ ఆలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెంది భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. తిరుపతి పుణ్యక్షేత్రానికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ స్వామివారు కొలువై ఉండటం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం దాగి ఉంది. అప్పలాయగుంట సమీపంలో నెలవైన కొండ యోగుల కొండగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతం పూర్వం వేముల కొండగా కూడా పిలువబడేది. ఈ కొండలో ఎన్నో అద్భుత గుహలున్నాయి. చల్లని సెలయేర్లు, కోనేర్లతో, పచ్చటి ఫల వృక్షాలతో యోగుల కొండ అలరారుతోంది. పూర్వం ఈ కొండలో ఎందరో సిద్ధులు, పరమ యోగులు, అవధూతలు, ఉపాసకులు సంచరించేవారని ప్రతీతి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని పరిణయమాడిన తరువాత శ్రీ వెంకటాచల క్షేత్రానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో అప్పలాయగుంటలోని యోగుల కొండలో తపస్సు చేస్తున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి తపస్సుకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించారు. కనులారా స్వామివారిని దర్శించిన సిద్ధేశ్వరునికి స్వామివారు ఓ వరాన్ని కోరుకోమని చెప్పారట. అప్పుడు సిద్ధేశ్వర స్వామి ఈ పర్వత మూలంలో అభయముద్రతో ప్రసన్నుడై నాకు దర్శనమిచ్చిన విధంగానే కొలువై భక్తులను అనుగ్రహించాలని కోరుకున్నాడు. అంచేత శ్రీనివాసుడు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా వెలసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిట కల్పతరువుగా, పిలిస్తే పలికే దైవంగా, భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడిగా ప్రసిద్ధి చెందారు. 1000 ఏళ్లకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పటినుంచో ఉత్సవాలు, ఊరేగింపులు జరిగినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కార్వేటి నగరం రాజులలో శ్రీ వెంకట పెరుమాళ్ రాజు శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా పేరొందారు. వెంకట పెరుమాళ్ రాజు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఉత్సవాలను నిర్వహించినట్టు, ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఇనాములుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆంగ్లేయుల పరిపాలన ముందు వరకు అప్పలాయగుంట ఆలయానికి కార్వేటి నగరం రాజులే ధర్మకర్తలుగా ఉండేవారు. స్వాతంత్రానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుత్తని ఆలయ నిర్వహణలో అప్పలాయగుంట ఆలయ వ్యవహారాలు సాగేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక దేవాదాయ శాఖ అధీనంలో
అప్పలాయగుంట క్షేత్రం పాలనా వ్యవహారాలు కొనసాగాయి. అనంతరం 1988వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చింది. పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా తిరుమల క్షేత్రంతో ఎంతో అనుబంధమున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంను తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతగానో అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల యాత్రకు వచ్చిన ప్రతి భక్తుడు ఎంతో మహిమాన్వితమైన దేవుడిగా ప్రసిద్ధి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు క్షీరాదివాసాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు, యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరివార దేవతామూర్తుల విగ్రహమూర్తులకు క్షీరాదివాసాన్ని పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాలలో భక్తి ప్రపత్తులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. శ్రీకాళహస్తి పట్టణంలో గ్రామదేవతగా కొలువుదీరి పూజలు అందుకుంటున్న శక్తి స్వరూపిణి శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతరలో తొలి రోజు అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం అమ్మవారికి గరిగె ఉత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సంప్రదాయబద్ధంగా శేషపాన్పు ముగ్గును రంగవల్లులతో తీర్చిదిద్ది అమ్మకు హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో బంగారమ్మ జాతరలో పాల్గొని మొక్కులు. విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.